ఇప్పుడు చేస్తావా? హాయ్ అండి. ఏంటమ్మా? నేను ఇప్పుడు చేస్తాను, ఓకేనా? నేను చూడండి, నేను వీడియో షూట్ చేస్తుంటే మా చిల్లలు బాబు వచ్చి వీడియో షూట్ చేస్తుంటే ఇవి ఇప్పుడు చేయమని చెప్తున్నారు అనమాట. స్ప్రింగర్స్ అనమాట ఇవి. వీళ్ళ వల్ల నాకు వీడియో షూట్ చేయడం అవ్వట్లేదండి. ఇగో స్ప్రింగర్స్ ఇవన్నీ ఇప్పుడు వేపాలట వీడికి. పెట్టి మమ్మీ, పెట్టి ఇందులో పెట్టు. ఇవి వేపమని ఊరికి గోల గోల. చాలా పెంక్ అబ్బాయి అండి, చాలా చాలా పెంకోడు. అది చూడు అలా చూస్తాడు కెమెరా నుంచి. అయితే అండి ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఎందుకమ్మా ఈ సోదంతా నా అందరికీ పిల్లలు ఉంటారు అనుకోవచ్చు. నేను కాదనన్ను. నేను ఎప్పుడైతే వీడియో షూట్ చేద్దాం అనుకుంటానో నా వెనక ఆతలకు వచ్చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అయితే నేను ఈ చీర తీసుకున్నానండి. అంటే మీకోసం నన్ను, కాకపోతే మన ఆడవాళ్ళకి ఏమిటంటే బ్లౌజు అది డిజైన్ అవ్వనివ్వండి, డిజైన్ కాకపోనివ్వండి, బ్లౌజు పర్ఫెక్ట్గా కుదిరి ఎక్కడ మనకి షేప్ అది జారిపోకుండా ఉంటే మాత్రం చాలా బాగా నచ్చుతాయి కదండి. మెయిన్ ఏంటంటే మనకి పైట కొంగు నిలబడాలి, నిలబడాలన్నమాట. అయితే అందుకోసమని నేను ఈ చీర ఒకటే ఎంచుకున్నాను. చూడండి, నేను ఆల్రెడీ దీనికి ఫాల్ కూడా వేసేసాను. చూడండి, దీనికి ఆల్రెడీ నేను ఫాల్ కూడా వేసాను. ఇంకంటే నా చీరే కదా, ఇంకేసేసాను అనమాట తొందరగాన. ఇది వేసేసాను ఫాల్. చూసారా ఎలా వచ్చింది? అక్కడ ఉగ్గులు కూడా రాలేదు. అయితే నేను ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేస్తానండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని అది మీకు బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా సింపుల్గా నీట్గా అఫీషియల్గా కుడతాను. ఇది కటింగ్ వీడియో కూడా నేను పెడతాను అనమాట. అంటే మన ఆడవాళ్ళకి కొంచెం డౌట్లు ఎక్కువ. ఈవిడ ఇవి చూపించింది, ఎవరికో ఇచ్చేసి వాళ్ళ దగ్గర కుట్టించేసి ఈవిడ వేసుకొని చూపిస్తుందేమో అనేసి. నేను ఎంత క్లియర్గా ఉంటానో నేను చేసే పనులు కూడా ఒకరోజు లేట్ అయినా సరే అంతే క్లియర్గా ఉండాలనుకుంటానండి. మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే నాకు ఒకప్పుడు ఆ డౌట్లు వచ్చేవి, వీళ్ళు వీడియోస్ పెడుతున్నారు, ఎవరైనా కుట్టి వీళ్ళు వేసుకున్నారేమో అనేసి. అందుకోసమే తన దాకా వస్తానే కానీ ఏది తెలియదు అంటారు. అందుకోసం నేను ఈ బ్లౌజ్ కుట్టేసి సింపుల్గా కుడతాను. ఈ బ్లౌజ్ కుట్టి నేను వేసుకొని మీకు పెడతానండి. చూడండి, ఎందుకంటే మనకి కావాలి షేప్ ఎలాగుంది ఏంటి అనేది కావాలి కదా. బ్యాక్ ఎలాగుంది, నెక్ ఎలాగుందో, అలాగే మనకి ఫ్రంట్ షేప్ కూడా చాలామంది వీడియో నేను చూస్తుంటాను. షేప్ ఎలాగుందో చూపించండి, షేప్ ఎలాగుందో చూపించండి అంటారు. అలాగే ఈ పీస్లో ఏదో ఒక పీస్ నేను ఒక 60 years ఏజ్ ఉన్న ఆవిడకైతే కుడతానండి. వాళ్ళకి భుజాలు అవి జారిపోకుండా నీట్గా ఉన్నట్టు పైకి మెడంతా పైకి పెట్టేసి. చాలామంది పెద్దవాళ్ళు అంటారు, మా భుజాలు జారకుండా కుట్టండి అమ్మ, భుజాలు జారిపోతున్నాయి అని. అలాగా భుజాలు జారకుండా కుట్టి ఆవిడకి అది ఎలా ఫిట్ అయ్యిందో ఏటో కూడా నేను చూపిస్తాను, ఓకేనా? మీరు నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.